ఏదో జరిగిపోతుంది, మొత్తం భూగోళం అంతా బద్దలైపోతుంది, మొత్తం అద్భుతం చేసేస్తున్నాం, మేము 42% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాం, ఇక తర్వాత దీనికోసం ఇది ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, ఇది తీసుకొస్తున్నాం, అది తీసుకొస్తున్నాం అని చెప్పిర్రు. చెప్పగానే కొంతమంది 4 గజాలు ఎగిరిర్రు. తర్వాత బుక్క గులాలు చదువుకున్నారు. అసలు ఈ పార్టీ కాని వాళ్ళు కూడా వేరే పార్టీ ఆఫీసులలో కూడా వాళ్ళు కూడా బుక్క గులాలు చదువుకున్నారు, ఎగిరినరు, దుంకినరు, అయిపోయింది. మొత్తం ఇక సూపర్ డూపర్ అయిపోయింది. లాస్ట్కి వస్తే పార్టీ పరంగా అంటారు, నీ పార్టీ పరంగా మీ బిచ్చము అవసరం లేదు, మీకే రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి 100% వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కూడా గ్రామాలలో మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో బీసీలంతా చైతన్యమై కూర్చున్నారు. 100% మీ పని ఏందో చెప్తాం. అరే మా ఓట్లు మావి ఉంటాయి, సీట్లు మీ ఎట్లు అవుతారా నాయన, మీరెట్లా గద్దె మీద కూర్చుంటారు, 100% మాకు మేమే ఓట్లు వేసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా లెక్క తేలిపోతుంది. ఎందుకంటే ఈ మోసాలు ఇంకా అంటే యాక్చువల్గా ఇంట్లో ఇప్పుడు కమిటీలు వేసేసినాం, అద్భుతం చేసేసినాం, ఏం చేస్తావు, కమిటీ చేసి ఏం చేస్తారు? రిజర్వేషన్ అమలు చేస్తున్నారా లేదా అని చెప్పి చెప్పాలి. దానికి అమలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి తర్వాత అక్కడ రకరకాల డ్రామాలు, రకరకాల జంతర్ మంతర్లు, కథా కార్యక్రమ ఇవంతా జరిగినాయి. నిజంగా అమలు చేసేటువంటి చిత్తశుద్ధి ఉంటే చూపించవచ్చు. ఇప్పటి వరకు ఒక 70-80 కులాలు, బీసీలకు సంబంధించిన 70-80 కులాలు ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. ఆ కులాలను ఆధారంగా చూపించి నిజంగా సమగ్రంగా జనాభా లెక్కలు బయటపెట్టి, ఆ జనాభా లెక్కల్లో కులాల వారిగా లెక్కలు బయటపెట్టి, ఇగో ఈ కులాలకు సంబంధించి ఇప్పటి వరకు కనీస ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము 42% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా వీళ్ళకు న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్తే అక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చేయదు అప్పుడు. కానీ అటువంటి పని చేయలేదు. తర్వాత ఇక్కడ విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక 50-60 కులాలు ఇప్పటి వరకు అటెండర్ కూడా కాని కులాలు ఉన్నాయి బీసీలలో. అటువంటి కులాలకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టి, ఆ కులాలకు సంబంధించినటువంటి లెక్కలు చెప్పి చూయించి, వాటి ఆధారంగా మేము 42% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఈ కులాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్తే, రిజర్వేషన్ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. కానీ ఆ పని చేయకుండా రకరకాల డ్రామాలు, రకరకాల నాటకాలు ఇవంతా అయిపోయిన తర్వాత ఇగో ఇట్లా తీసుకొచ్చిన అనమాట కథ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా పెట్టాలంటాడు, వడ్డీ చుట్టూ మనోడు ఉంటే కదా లెక్క.